అఖిల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనమాట. సో అందుకనే వీడియో తీస్తున్నా. ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు అఖిల్? మేము గత 6 నెలలుగా ఇల్లులకు అప్లై చేస్తున్నాం. ఒక్క ఇల్లు కూడా వస్తలేదు. జాబ్ రావడం దేవుడు ఎరుగ్గు కానీ చూడు ఇస్తారంటవా? అప్లై చేయి. సో అలా వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట, మనం అప్లై చేసుకోవాలి రియల్ ఎస్టేట్వి. జాబులు రావడం ఎంత కష్టమో ఇక్కడ ఇల్లులు దొరకడం కూడా అంతే కష్టం. క్రేజీ ఉందిగా. ఏం కాదు అప్లై చేయి. ఎక్కడుంది గుర్తులేదు. రైల్వే స్టేషన్ ముందరనే ఉంది. అవునా? అప్లై చేయి అయితే. మొన్న చూసి దాన్ని చూసి ఎంత బాగుంది అని అంటే అవును కదా బేబు. మొన్న రియల్ ఎస్టేట్ పోతే ఏమన్నది బేబు? గార్డెన్ కూడా లేదు బేబీ. సరే అప్లై చేద్దాం కానీ. సరే కానీ మొన్న రియల్ ఎస్టేట్ పోతే ఏమన్నది? హౌ లాంగ్ డూ యూ ఇంటెండ్ టు స్టే ఫర్ ద ప్రాపర్టీ? మొఖంలో చెప్పు. ఇన్స్పెక్షన్ ఇవ్వడానికి దేవుడేరు, ఇన్స్పెక్షన్ కూడా పిల్లలు చెత్తనా కొట్టుకులు. మరి ఇంత రేజీగా ఉండొద్దు. సో ఇంత కష్టంగా ఉందన్నమాట. సో ఆస్ట్రేలియాకి వచ్చే ముందల కొంచెం అన్నీ ఆలోచించి ప్లీజ్. ఇగో అట్లా చెప్పినాం అనుకో మళ్ళీ వస్తారు ఆ ట్యాగ్ లైన్ బ్యాచ్. దే ఆర్ మిస్లీడింగ్, వి పుట్ అవర్స్ ట్రైన్ అవర్ అదే అంటారు, అవర్స్ పెట్టిన బ్లేడ్ అండ్ వి కేమ్ హియర్ అనుకుంటా. మన కామెంట్ మొన్న అట్లనే కామెంట్ చదివినానే. ఓ అది పెద్ద టాపిక్ లాగా పెట్టిండు వాడు. ఎట్లా అంటే మేము చాలా కష్టపడి మేము ఫీజులు కట్టుకొని ఇవన్నీ చేసి మేము ఆస్ట్రేలియా వస్తున్నాము, కానీ సో కొంతమంది యూట్యూబ్ లో ఎట్లా పెడుతున్నారు అంటే ఆస్ట్రేలియాకి రాకండి చాలా కష్టంగా ఉంది, ఇట్లుంది అట్లుంది అని పెడుతురు. ఇట్లా పెట్టడం ఏమన్నా న్యాయమా అనుకుంటా పెట్టింది. సరే వచ్చే వాళ్ళని రమ్మను. అందుకేగా ఎవడు మెసేజ్ చేసినా రండి బాబు రండి అని అంటున్నా. వచ్చినాక బాధపడండి. అంతేగా మరి. ఇప్పుడు అదో పాతకాలంలో ఒకటి ఉంటది కదా బేబు, దూరపు కొండలు అంతే మరి. అదేంటిది మనం కూడా అంతే అనుకొని వచ్చినాం కదా. ఇప్పుడు అదేంటిది మనం వీడియోలు పెట్టినా ఏ పెట్టినా అవతల చూసి వీళ్ళు ఏమన్నా ఎంజాయ్ చేస్తారా, మనం అసలు ఎంజాయ్ చేస్తలేము అని అనుకుంటాడు. ఆడికేం తెలుసు ఆ ఒక గంట సేపు ఎంజాయ్ చేయడానికి ఎన్ని 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 రాత్రులు పని చేసినావు, ఎన్ని సకాలం నాకేమో అలాగ తెలియదు. ఎంతసేపు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను కూడా ఫారెన్ పోయి చిల్లుగా ఒక 4 బ్రాండెడ్ బట్టలు వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ఒక ఫోటో పెడితే ఫ్లాట్. ఓకే ఓకే కంట్రోల్, అర్థమవుతుంది. ఫ్రస్ట్రేషన్. నెక్స్ట్ డే అయ్యా ఫోన్ చేస్తాడు, బెటా పిల్లని ఎత్తుకోమంటావా అని అంటాడు. కథ. సో ఇంక ఇల్లులు దొరకట్లేవు, జాబులు దొరకట్లేవు అనమాట. ఇలా ఉంది సిచ్యువేషన్.